అందరికీ నమస్కారం అండి. ఈరోజు పూరి యాత్ర చాలా ఫేమస్ అండి. పూరి టెంపుల్, జై జగన్నాథ్ టెంపుల్. అది నేను విశాఖపట్నం నుంచి బయలుదేరాను. మన ఆంధ్ర, తెలంగాణ నుంచి కూడా చాలామంది భక్తులు ఒడిస్సాలోని పూరి జగన్నాథ్ టెంపుల్కి విజిట్ చేస్తూ ఉంటారు. అక్కడ ఎక్కడ హోటల్లో ఉండాలి, అక్కడ మెయిన్ పైన జెండా ఒకటి చేంజ్ చేస్తారు. ఆ వీడియో కూడా షూట్ చేశాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. వీడియో లాస్ట్ దాకా చూడండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వైజాగ్ నుంచి నేను బయలుదేరానండి. వాకాపూరి నైటు మనకి ట్రైన్ లేట్ అయింది, 2.5 అవర్స్. ఇక్కడ స్టేషన్ ఇంతకుముందు మీద చాలా మారింది, చాలా నీట్గా కూడా ఉంది. కొంచెం రెస్ట్ తీసుకోవడానికి షెల్టర్లు ఉన్నాయి. నేను ఇక్కడ హోటల్ మహాప్రభు హోటల్ అని మన గుడి నుంచి 50 మీటర్ల దూరంలోనే స్టే చేసామండి. ఏసీ రెస్టారెంట్, కిందన రెస్టారెంట్ ఉంది, పైన హోటల్ కూడా ఉంది. రెస్టారెంట్లో కొంచెం ఫుడ్ కాస్ట్ ఎక్కువగానే హోటల్ అయితే బాగుందండి. 1400-1500కి మనకి ఏసీ 2 బెడ్రూమ్ దొరుకుతుంది. తర్వాత గేజర్ అన్నీ ఉంటాయి ఫెసిలిటీస్. ఇది టెంపుల్ అండి. జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ 5 నిమిషాలు మనం గుడికి వెళ్ళిపోవచ్చు. గుడిలో మనకు తిరుపతి, సింహాచలం టైప్లో లైన్లు అయితే ఉండవండి. ఒకసారి పబ్లిక్ వగులుతుంటారు. దాని ఎలా చూసుకుంటే దర్శనానికి అయితే అరగంట పడుతుందండి. లాస్ట్లో ఫుడ్ కూడా చూపిస్తాను మీకు ఎక్కడ బాగుంటుందని. అక్కడ ఫుడ్ కూడా 120 అన్లిమిటెడ్ మీల్స్ అండి. ఇది రథయాత్రకు ఉపయోగించిన రథాలండి, 3 రథాలు అవి పక్కనే పెడతారు. మనం జస్ట్ ఇలా వెళ్ళి లెఫ్ట్ నుంచి కట్ అయ్యి లోపలికి వెళ్ళిపోవచ్చు. నార్మల్ చెకింగ్ అండి. మొబైల్ అయి మీరు లోపల పెట్టుకోవాలి రూమ్లోని. అక్కడైతే చెక్ చేస్తారు. మొబైల్ ఉంటే అలౌ చేయరు. తర్వాత మీరు ఏ డ్రెస్తోనే వెళ్ళొచ్చు. శారీ కానీ, చుడిదార్ కానీ, లేడీస్ అయితే, జెంట్స్ అయితే ప్యాంటు, షర్టు, టీ షర్ట్ ఏదైనా డ్రెస్ పర్లేదు. డ్రెస్ కూడా అయితే పెద్దగా అక్కడ పట్టించుకోవడం లేదు. మీకు పైన సుదర్శన చక్రాన్ని చూపిస్తానండి. అది ఫ్రంట్ నుంచి ఏ యాంగిల్ నుంచి చూసినా సరే మీకు అది మన వైపు చూస్తున్నట్టుగా కనపడుతుంటుంది. నేను ఫస్ట్ ఫ్రంట్ నుంచి చూపించాను. ఇప్పుడు మీకు లెఫ్ట్ నుంచి చూపిస్తాను చూడండి, జూమ్ చేసి. ఏ యాంగిల్ నుంచి చూసినా సరే మనకి అది మన వైపు చూస్తూ ఉంటుంది. తర్వాత ఫ్లాగ్ కూడా పైన ఉండే జెండా గాలికి ఆపోజిట్ డైరెక్షన్లో మనకి ఎప్పుడు తిరుగుతూ కనపడుతుంది. ఇప్పుడు ఇటు నుంచి చూసినా సరే మనకి ఫ్రంట్ సైడే ఉన్నదండి. ఫ్రంట్ నుంచి చూసినా సరే మన వైపే తిరిగి ఉంది సుదర్శన చక్రం. దీని ఫ్లాగ్ అయితే ప్రతిరోజు చేంజ్ చేస్తారండి. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ కాకపోతే మట్టుగా అది 18 ఇయర్స్ గుడిని మూసివేయాలని ఒక సాంప్రదాయం నడుస్తుంది. అందువల్ల ఈ ఫ్లాగ్ అనేది ఎవ్రీడే 5 o'clock నుంచి 6 o'clock మధ్యలో చేంజ్ చేస్తాను. దానికి కూడా వీడియో షూట్ చేశాను. సాటర్డే అవడం వల్ల క్రౌడ్ చాలా ఎక్కువ ఉందండి. సాటర్డే సండే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. నార్మల్ టైం అయితే క్రౌడ్ అంతగా ఉండదు. మినిమం 5,000 నుంచి మనకి 20,000 దాకా వస్తారు. చూడండి, నేను రైట్ సైడ్కి వచ్చి తీసిన సరే సుదర్శన చక్రం మన వైపు చూస్తున్నట్టుగా ఉంది. ఇక్కడ నుంచి ఇది రథయాత్ర రోడ్ అండి. ఇక్కడ నుంచి మీకు 2 కిలోమీటర్ల దూరంలోని 2 కిలోమీటర్ల దూరంలో జగన్నాథ స్వామిని 11 రోజులు వేరొక గుడిలో పెడతారన్నమాట. అక్కడ అతను రెస్ట్ తీసుకుంటారు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తీసుకొచ్చి పూరిలో పెడతారన్నమాట. ఇది రథయాత్ర టైంలో జరుగుతుంది. మిగతా టైంలో అయితే ఆ గుడి బంద్గానే ఉంటుంది. ఇప్పుడు ఆ గుడి కూడా మీకు చూపిస్తాను. రోడ్డు చాలా వైడ్గా ఉంటుంది, ఎందుకంటే ఇదిలోనే రథయాత్ర అవుతుంది కాబట్టి. కనీసం 200 అడుగులు వెడల్పులో ఉంటుంది ఈ గుడిలో అన్నమాట. తీసుకొచ్చి 11 రోజులు ఈ గుడిలో పెడతారు. తర్వాత దేవుడిని తీసుకెళ్ళి మళ్ళీ యాదిగా పూరి జగన్నాథ్ టెంపుల్లో పెడతారు అన్నమాట. ఆ టైంలో ఈ గుడి ఓపెన్ అవుతుంది. తర్వాత టైంలో ఈ గుడి మొత్తం బందే ఉంటుంది సంవత్సరం అంతా. ఇక్కడ గుడి మీద ఉన్న ఫ్లాగ్ని చేంజ్ చేస్తారండి. ఫస్ట్ ప్రేయర్ చేస్తారు. తర్వాత ఫ్లాగ్ ప్రతిరోజు చేంజ్ చేయాలండి. ఇది చాలా హైట్కి చూడండి, దేవుడికి నమస్కారం పెట్టి ఫ్లాగ్ అనేది చేంజ్ చేస్తుంటాడు. 2 మనుషులు డైలీ ఎక్కుతారండి పైకి. ఎక్కి మొత్తం ఫ్లాగులన్నీ డైలీ చేంజ్ చేస్తుంటారు. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ అవ్వకపోతే మట్టుగా గుడిని 18 సంవత్సరాలు మూసేయాలని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇది నార్మల్గా మనకు కనపడదండి, ఎందుకంటే గుడి గోపురం అనేది చాలా హైట్లో ఉండడం వల్ల మనకి అంత విజువల్గా ఉండదు. కొంచెం దూరంగా వచ్చి మీరు చూస్తే బైనాక్యులర్ కానీ ఏదైనా ఉంటే మీకు ఈజీగా కనపడుతుంది. జెండా చేంజ్ చేయడం అయితే మటుగా ఒక 1 minute చేస్తారండి. పెద్ద టైం అయితే తీసుకోలేదు. ఈ గుడి మీద ఇంకొకటి అండి, పక్షులు అయితే ఎగరండి. గబ్బిలాలు అయితే కనపడ్డాయి కానీ పక్షులు ఎగరు. ఒక ఫ్లైట్స్ కూడా వెళ్ళవు అనమాట. అది ఎయిర్ ఉండే త్రోకి ఆపోజిట్ డైరెక్షన్లోనే ఇది జెండా అనేది ఎప్పుడు కూడా మనకి ఫ్లై అవుతుంటుంది. ఈ గుడి యొక్క విశిష్టది. గర్భగుడిలోకి జనం ఎక్కువ ఉండడం వల్ల మనకి వినిపిస్తుంది, కానీ గర్భగుడి ఎంటర్ అయిన తర్వాత సముద్ర ఘోష అనేది వినపడుతుంది. సముద్రం ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరం అయినా సరే ఇక్కడికి గర్భగుడిలో ఎంటర్ అయిన తర్వాత సైలెంట్గా ఉన్నాడైతే మీకు సముద్ర ఘోష అనేది వినపడుతుంది.
చూసారు జెండా అనేది పెట్టేశారు. మిగతా జెండాలు కూడా అప్పుడే చేంజ్ చేసేస్తారు. అక్కడ చిన్న స్టెప్స్ అవి ఉన్నాయండి, దాని మించి వాళ్ళు ఎక్కుతారు. ఈ సుదర్శన చక్రం కిందన ఉండేది శ్రీకృష్ణుడి ఫేస్ టైప్లో మనకు కనపడుతుంది. అది కూడా ఏ యాంగిల్లోకి వెళ్ళినా సరే శ్రీకృష్ణుడి ఫేస్ లాగే కనపడుతుందండి. ఈ గుడి విశిష్టత చాలా పెద్దండి. దీన్ని కాపాడడానికి ముస్లిం రాజులు దండయాత్ర చేసినప్పుడు చాలామంది ప్రాణత్యాగాలు చేశారు. మీరు చరిత్ర తెలుసుంటే ఒకసారి చదవచ్చు, గూగుల్లో కూడా దీని గురించి హిస్టరీ ఉంటుందండి. చాలా పాత గుడి, పురాతనమైన గుడి. ఎక్కడి నుంచి చేంజ్ చేసేసి మిగతా జెండాలు కూడా కట్టి కిందకు దిగుతారండి. ఇప్పుడు కొంచెం క్లియర్గా మీకు కనపడుతున్నట్టు ఉంది. ఆ తీసేసిన జెండాని ఫోల్డ్ చేసి కిందకు తీసుకొస్తారండి. అది పడేయడం మటు ఉండదు. అది రోజు చేంజ్ అవ్వడం అనేది చాలా గ్రేట్ అండి. అది నేను ఎక్కడ కూడా చూడలేదు. ఇది ఇక్కడ నుంచి జెండా చేంజ్ అయిన తర్వాత కింద ఫ్లాగులు కట్టిన తర్వాత చిన్న స్టెప్స్ టైప్లో ఉంటాయండి. దాని నుంచే వీళ్ళు కిందకు దిగుతున్నారు, చూసారు కదా. అక్కడి నుంచి ఇంకొక దాని కింద దిగి కిందకి వెళ్ళిపోతారు అన్నమాట. ఇది కంటిన్యూస్గా ప్రతిరోజు చేస్తూ ఉంటారు, 365 రోజులు. ఎప్పుడు కూడా దీనికి బ్రేక్ అనేది ఇవ్వరు. లోపల మొబైల్ అనేది ఎలా లేదు కాబట్టి మీకు దేవుడిని చూపించలేకపోయాను. అది మీరు విజిట్ చేసినప్పుడే చూడవచ్చు. అది తర్వాత ఇక్కడి నుంచి మేము పక్కనే ఉన్న పూరి బీచ్కి వెళ్ళామండి. బీచ్ అంటే విశాఖపట్నం వారికి కొత్త ఏం కాదు, కానీ మిగతా వాళ్ళకి బీచ్ వాళ్ళకి పక్కన విజిటింగ్ ప్లేస్ అది ఒకటి అండి. తర్వాత మీరు కోనార్క్ టెంపుల్ కూడా వెళ్ళొచ్చు. అది చాలా హిస్టారికల్ ప్లేస్. నెక్స్ట్ వీడియోలో నేను కోనార్క్ టెంపుల్ పెడతాను. నేను రిక్షా ఎక్కానండి. మన ఆంధ్రాలో అయితే ఆల్మోస్ట్ రిక్షాలు అనేవి ఎక్కడ లేవు. ఆంధ్ర తెలంగాణలో ఇక్కడ ఇంకా రిక్షాలు అనేవి ఉంటాయి. కలకట్టలో అయితే మనుషులు లాక్కెళ్ళి కూడా ఉంటాయండి. మామూలుగా అయితే 30 రూపీస్ అండి మీకు ఇక్కడ నుంచి బీచ్ తీసుకెళ్ళడానికి. రిక్షా కాబట్టి తొక్కుతున్నాడు కాబట్టి 100 రూపాయలు ఇచ్చాను. బీచ్ అనేది మీరు సాయంత్రం టైం వెళ్తే కొంచెం లైటింగు, పబ్లిక్ అన్నీ అందరూ రావడం అనేది చాలా బాగుంటుందండి. ఫైనల్గా మనం బీచ్కి వచ్చేసామండి. ఇక్కడ ఒంటి మీద స్వారీ చేయడం ఇటువంటివి అన్నీ ఉన్నాయి. పిల్లలకి కావాల్సిన వస్తువులు ఇవన్నీ ఉంటాయండి. దర్శనం అయిపోయిన తర్వాత మీరు వచ్చి బీచ్లో ఉండొచ్చు. చుట్టుపక్కల 2-3 మందిరాలు ఉన్నాయండి, అవి చూసుకోవచ్చు. తర్వాత కోనార్క్ టెంపుల్కి మెయిన్. ఇంకా ఒకరోజు స్టే ఎక్కువ చేస్తే లింగరాజ్ టెంపుల్ భువనేశ్వర్ దగ్గరలో ఉంటుందండి, అక్కడి నుంచి కూడా మీరు రావచ్చు. కంటిన్యూ ట్రైన్ అయితే విజయవాడ నుంచి ఎవరైనా సరే వెళ్ళే వాళ్ళు అయితే పూరి వాకా ట్రైన్ అయితే వీక్లీస్ ఉన్నాయండి. అది వెళ్ళిన ట్రైన్లో మీరు రిటర్న్ కూడా వచ్చేయచ్చు. నేను ఫ్రైడే మార్నింగ్ బయలుదేరానండి, మళ్ళీ సండే మార్నింగ్ అదే ట్రైన్ ఎక్కి రిటర్న్ వచ్చేసానండి. భోజనం మన టేస్ట్లో ఉండకపోయినా సరే అక్కడ 2-3 దగ్గర ట్రై చేశాను. ఒక దగ్గర నాకు బాగా నచ్చిందండి. ఇక్కడ ఇసుకతోని శివుడిని తయారు చేశారు, ఇది కూడా బాగా నచ్చింది. ఇది మన రథాలు పెట్టిన జస్ట్ ఒక 25 మీటర్స్ పక్కనే భోజనం ఉంటుందండి. అన్లిమిటెడ్ 120 రూపీస్ థాలీ అండి. కడి అండి, పాయసం, బంగాళదుంప కర్రీ, పొటల్స్, పప్పు, పచ్చడి, అప్పడం ఒకటి అండి. చపాతీలు 4, రైస్ అన్లిమిటెడ్ అండి, పప్పు కూడా అన్లిమిటెడ్, కూర కూడా అన్లిమిటెడ్ అండి. భోజనం చాలా నచ్చింది. మీరు కానీ ఇష్టం ఉన్నట్టయితే ఎప్పుడైనా పూరి వెళ్తే అక్కడ ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అందరికీ నమస్కారం.